భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ప్రజలు ఆందోళనకు దిగారు. వినోబానగర్ గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన గ్రామస్తులు గత 20 రోజులుగా మంచినీరు రావడం లేదంటూ ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో కిలోమీటర్ మేర భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు. వేసవి కాలంలో త్రాగునీరు, వాడుకునే నీరు లేక మిషన్ భగీరథ నీటితో పాటు గ్రామంలో ఉండే బోరు నీరు కూడా రాక గత 20 రోజుల నుండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. సెక్రటరీకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని స్థానికులు ఆరోపించారు. మాకైతే అసలు లేవు సార్ నీళ్ళు. 20 రోజుల నుంచి రావట్లేదు సార్. సర్పంచ్ గారిని అడిగినాం, సెక్రటరీ గారిని అడిగినాం, సెక్రటరీ గారు ఆఫీసుకు కూడా వెళ్ళినాం. మోటార్ బాగాలేదు అన్నారు. మోటార్ బాగాలేకపోతే సార్ మరి ట్యాంకీతోనన్నా డీజిల్కి డబ్బులు లేవు ట్యాంకీకి. మరి ఏం చేసాం సార్? మేము రోడ్డు ఎక్కుతాం సార్, మాకు అసలు నీళ్ళు ఒక్క రోజు కాదు సార్. నీళ్ళు ఏం తెస్తారు అంటే రేపు వస్తాయి అన్నారు. ఆ సార్ చెప్పి కూడా మాకు 15 రోజులు అసలు ఒక్క సుక్క నీళ్ళు లేవు సార్. ఇది మా పరిస్థితి. లేచి మొంగడు కూడా నీళ్ళు లేవు. ప్రతి రోడ్డు ఎక్కువ సార్. మాదేమన్నా తప్పుడు క్షమించండి కానీ మాకు నీళ్ళు అయితే కావాలి సార్. అసలు మేము అసలు నీళ్ళు లేదు, బ్రతకలేము. వినోబానగర్ లో నీళ్లు సమస్య ఎస్సీ కాలనీలో ఒడ్డు నీళ్లు భారీ ఎత్తున వచ్చినప్పుడే ఒడ్డు ఎక్కడం కష్టం. నీళ్ళు వాటర్ వచ్చినప్పుడే ఎక్కడం కష్టం. అలాంటిది ఇప్పుడు అసలు నీళ్ళే బంద్ చేస్తే ఇళ్లల్లో బోర్లు లేవు, ఇళ్లల్లో మోటార్లు లేవు, ఇళ్లల్లో ఉన్న వాళ్ళు రోడ్డు ఎక్కరు. నేను వాళ్ళ పరిస్థితి ఏం సార్ అని కూడా అడిగాను. అయినా సరే వాళ్ళకి చేమ గుర్తినట్టు కూడా లేదు సార్. అందుకని ఆయనకు 2-3 సార్లు చెప్పి ఆయనకు చెప్పిన తర్వాత అలా స్పందించకపోతేనే ఈ రోజు రోడ్డు ఎక్కాం తప్ప